మీద ఉత్కంఠ కొనసాగుతోంది. గవర్నర్ విజయ్ని పిలిచారు, ప్రభుత్వం ఏర్పాటు చేయండి, సబ్జెక్ట్ టు ది కండిషన్స్, షరతులు వర్తిస్తాయి. మళ్ళీ షరతులు వర్తిస్తాయి ఏంటనేది పూర్తి మెజారిటీకి ఆయనకి ఇంకా ఒక 5-6 కాంగ్రెస్ ఇచ్చింది, తర్వాత వీసీకే పార్టీ ఇచ్చిన తర్వాత కూడా ఇంకొక 5 లేదా 6. ఈ బల నిరూపణ ఏదో ఆయన ఎలాగో అసెంబ్లీలో చేసుకుంటారు కదా. ఈ లోపల ఈ సందిగ్ధత కొనసాగించడానికి గల కారణం కేంద్రం నుంచి ఏమన్నా ఒత్తిడి ఉందా గవర్నర్ మీద, లేకపోతే గవర్నరే సొంత నిర్ణయం తీసుకున్నారా, రాజ్యాంగం ఆ రకమైన వెసులుబాటు గవర్నర్కి కల్పిస్తుందా? ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు చట్టం, రాజ్యాంగం వీటికి సంబంధించిన అంశాలన్నీ తెర మీదకి వచ్చాయి. అన్నింటికి మించి ఏంటంటే వ్యూహం లేకుండా వ్యవహరించిన విజయ్, ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి సందర్భాల్లో గవర్నర్ దగ్గరికి వెళ్ళేప్పుడు న్యాయ కోవిధులను సంప్రదించి డ్రాఫ్ట్ తయారు చేసుకొని పోతారు, ఎవరైనా వెళ్తారు. ఈయన దానికి భిన్నంగా మరి ఆయన అడ్వైజర్స్ ఎవరో మొదటి రోజే అర్థమైపోయింది. ఎటువంటి అవగాహన లేకుండా ఆయన వెళ్ళారనే మాటలు వినిపిస్తున్నాయి. నేషనల్ మీడియాలో కూడా ఆ రకంగా కథనాలు వినిపించినాయి. ఓవరాల్గా తమిళనాడు డెవలప్మెంట్స్ మరోసారి ఎన్టీ రామారావు ఎపిసోడ్ని అండ్ అలాగే ఎస్ఆర్ బొమ్మాయి ఎపిసోడ్ని, ఇంకా 2-3 సందర్భాల్లో 2-3 రాష్ట్రాల్లో జరిగిన ఎపిసోడ్స్ని, ఆ మాటకు వస్తే వాజ్పేయి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు మొదటిసారి ఎదురైన సందర్భాన్ని గుర్తు చేసుకునే పరిస్థితి కల్పించాయి. ఈ అంశాలన్నింటికి సంబంధించి సమగ్రంగా విశ్లేషించడానికి బిగ్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అబ్దుల్ గఫూర్ గారు, సీనియర్ నాయకులు, సిపిఎం మాజీ ఎమ్మెల్యే, అండ్ ప్రొఫెసర్ మురళీ మనోహర్, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. అండ్ అలాగే పేకెట్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. షేక్ రియాజ్ గారు, తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ యాజ్ వెల్ తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్. టు స్టార్ట్ విత్, ముందర అబ్దుల్ గఫూర్ గారితో స్టార్ట్ చేయాలి. వారు సీనియర్ నాయకులు, వారు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిణామాలన్నీ కూడా వారు బహుశా వారు కెరీర్ తొలినాళ్ళలో అన్నీ గమనించుంటారు. ఎందుకంటే ఒకసారి ఎన్టీ రామారావు ఎపిసోడ్ మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి సార్. ఆయన వెళ్ళి జ్ఞాని జైల్ సింగ్ దగ్గర పరేడ్ చేశారు కదా సార్. ఆ రోజులు మీకు గుర్తుండి ఉంటాయి, మీరు బహుశా ఆ రోజు సభలో ఉండే ఉంటారు. ఏం జరిగింది సార్ అసలు ఆ రోజు? వాసుదేవన్ గారు, మీకు మిగతా పెద్దలందరికీ నమస్కారం అండి. ఎన్టీ రామారావు గారి ఎపిసోడ్ అప్పుడు నేను సభలో లేను, నేను అప్పటికి యువ కార్యకర్తను, సిపిఎం అవన్నీ గుర్తున్నాయి. ఎందుకంటే నాదెండ్ల భాస్కరరావు గారు కాంగ్రెస్ పార్టీ పరోక్ష సహకారంతో ఆయన్ను కూలదోసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశారు. మెజార్టీ లేదు, చాలా క్లియర్ తెలుసు, మెజార్టీ లేదు. అల్లర్లు జరిగాయి హైదరాబాద్ లో. ఆ రకంగా ఏంటంటే ఆ మెజార్టీని తలకిందులు చేయాలనుకున్నప్పుడు ఎన్టీ రామారావు గారు నాకు మెజార్టీ ఉందని ఇక్కడ గవర్నర్ రామలాల్ను ఊరూరు అప్పుడు తిట్టినారు. ఊరూరులో ఆయన చాలా బండబూతులు తిడుతూ చేశారు గవర్నర్ను. ఎందుకంటే ఆయన ఒక కేంద్రం యొక్క ఆదేశాల మేరకే వ్యవహరించాడు. చివరికి ఏమిటి, వీళ్ళందరినీ తీసుకొని ఢిల్లీకి పోయి ఢిల్లీలో పెరేడ్ చేశారు. చూసుకో, మా ఎమ్మెల్యేని వెరిఫై చేయించుకో, మెజారిటీ మాకుంది, ఇది ప్రజాస్వామ్య, ఇంత ఘోరంగా చేస్తారా అని తప్పనిసరి అయింది వాళ్ళకి. ఎప్పుడైతే ఎమ్మెల్యే ట్రైను, సార్ ఎంత ఆశ్చర్యం అంటే ఇక్కడ నుంచి హైదరాబాద్కి 24 గంటలు, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 24 గంటలు, కానీ ఆ ట్రైన్ 3 రోజులు పట్టింది పోవడానికి, అడుగడుగున బ్రేకులు దానికి. ఆ రకంగా అన్ని ఆటంకాలను అధిగమించి తగినంత సంఖ్యతో అక్కడ పోయిన తర్వాతనే ఆలోగా రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ఎన్టీ రామారావును బలపరిచిన పార్టీలు కూడా, మేము 83లో ఎన్టీ రామారావుతో లేము, బహుశా బీజేపీ కూడా లేదనుకుంటా, అందరూ కలిసి అయ్యా ఇది అన్యాయం, ఇది ఎప్పుడైతే పార్లమెంటరీ డెమోక్రసీలో మెజార్టీ ఉందో అవకాశం ఇవ్వాలి తప్ప ఈ రకంగా చేయడం మంచిది కాదు అని అన్ని పార్టీలు బలపరిచాం. పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం జరిగింది. చివరికి కేంద్రం దిగొచ్చి మళ్ళీ ఎన్టీ రామారావును పునఃస్థాపించింది. ఇప్పుడు ఇక్కడ అంత సీన్ లేదు, కానీ ఎందుకంటే కుట్రకుతంత్రం దించేసి సీన్ లేదు. ఎన్నిక జరిగింది, ఎన్నికలో ప్రీ అలయన్స్ అందరికీ ఉన్నాయండి. ఏఐడిఎంకేకు అలయన్స్ ఉన్నాయి, బీజేపీ లేదా పిఎంకే ఇట్లాంటి పార్టీలు దాని అంటారు. పిఎంకేకు అలయన్స్లు ఉన్నాయి. అలయన్స్ పార్టీలు ప్రీ ఎలక్షన్స్తో పోయినారు, ఎలక్షన్స్లో ఎవరికి మెజార్టీ రాలేదు. అప్పుడు ఏం చేయాలి గవర్నరు? ప్రీ ఎలక్షన్స్లో ఎప్పుడైతే ఒక పార్టీ, ఒక కూటమి ఉంటుందో ఆ కూటమి కనుక మెజార్టీ వస్తే వాళ్ళని పిలవాలి. లేదు, అట్లాంటి పరిస్థితి లేదు అనుకున్నప్పుడు సర్కారే కమిషన్ ఏం చెప్పింది, దెన్ లార్జెస్ట్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళకి అవకాశం, సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎవరైతే వాళ్ళకి అవకాశం ఇచ్చి టైం ఇచ్చి ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్, ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ బల నిరూపణ చేసుకోమని ఆయనకు అడ్వైజ్ చేయాలి. బల నిరూపణ అయిందనుకోండి మంచిది,
కాలేదనుకుంటే ఆయన కూడా రాజీనామా చేస్తారు కదా, అప్పుడు క్లెయిమ్ ఉండదు కదా. కాబట్టి గవర్నర్ అనేటువంటి వ్యవస్థ అది ప్రజాస్వామ్య పరిపుష్టికి ఉపయోగపడే వ్యవస్థగా ఉండాలి తప్ప గవర్నర్ వ్యవస్థ ప్రజాస్వామ్యానికి ఆటంకాలు కల్పించగా ఉండకూడదు అనేది సర్కారీ కమిషన్ చెప్పింది. ఇప్పుడు తమిళనాడు గవర్నరు, వ్యక్తిగతంగా నేనే ఆయన మీద ఆరోపణ చేయడం లేదు, కానీ ఈజ్ అండర్ ప్రెజర్. ఇప్పుడు ఎందుకంటే నాకు పేర్లు ఇవ్వు, ఎవరు నేను బలపడుతుంది అవసరం ఏముందండి? ఇప్పుడు వారం టైం ఇచ్చి వారం రోజుల లోపల పరీక్ష చేసుకోవా అని టైం ఇచ్చేస్తే పరీక్ష చేసుకుంటూ ఉంటాడు, పరీక్ష చేసుకోకపోతే రాజీనామా ఇచ్చి వెళ్ళిపోతాడు కదా. కాబట్టి గవర్నర్ గారికి ఆ చెడ్డ పేరు వచ్చేది కాదు. ఎందుకో కానీ గవర్నర్ని బలపరిచే వాళ్ళ పేర్లు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంటే తమిళనాడులో కొన్ని పార్టీలు నిర్ణయాలు తీసుకోలేదు. ఇప్పుడు సిపిఎం, సిపిఐ, విసికే నిన్న నిర్ణయం తీసుకున్నారు. సిపిఎం, సిపిఐలు ఈరోజు చెన్నైలో సమావేశం ఉంది, వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో చూద్దాము. అయితే ఈలోగా ఏఐడిఎంకేలో ఒక బలమైనటువంటి గ్రూపు వాళ్ళేమంటే మేము బలపరచాలి విజయ్ని అనేటువంటి ఒక ప్రయత్నాల్లో ఉన్నాం. ఇప్పుడు కేంద్రం ఇక్కడ రాజకీయం ఏమైందంటే సార్, అనుభవ రాహిత్యం అన్నారు కదా విజయ్ది. ఎగ్జాక్ట్లీ ఆయన కాంగ్రెస్తో మమేకం అయిండవలసింది కాదు, తర్వాత కాంగ్రెస్తో మమేకమైన అది వేరే సంగతి. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసి కండో కప్పి మేము కౌగిలించుకొని చేసేపాటికి బీజేపీ ఏమంటే ఇప్పుడు డిఎంకే కాంగ్రెస్ పడదు కదా, డిఎంకే ఏడిఎంకే కనుక కలిస్తే మెజార్టీ అవుతారేమో, ఆ ప్రయత్నం చేయాలా అనేటువంటి ఆలోచనతో గవర్నర్ మీద ప్రెజర్ తెచ్చినట్లుంది. ఏమైనా ఈరోజు కథ సుఖాంతం అవుతుంది అనుకుంటున్నాను నేను. ఏమైనా గవర్నర్ గారు మాత్రం పొలిటికల్ టూల్గా ఉపయోగపడకూడదండి. గవర్నర్ వ్యవస్థ అనేది నిష్పాక్షికంగా సర్కారీ కమిషన్ చెప్పింది. కర్ణాటక అనుభవం ఉంది, పార్లమెంట్ అనుభవం ఉంది, మహారాష్ట్ర అనుభవం ఉంది, అనేక అనుభవాలు ఉన్నప్పుడు ఆయనకి ఎందుకు తలనొప్పి? అయ్యా నువ్వు సింగిల్ లార్జెస్ట్ పార్టీ, నీకు అవకాశం ఇస్తాను, ఇది 1 వారం రోజులు పెట్టు, కాదు 3 రోజులే పెట్టు, ఈ హార్స్ ట్రేడింగ్ జరుగుతుందంటే 3 రోజులే పెట్టు, 3 రోజుల లోపల నువ్వు బల నిరూపణ చేసుకోవయా అనేసి అడ్వైజ్ చేస్తే గవర్నర్ వ్యవస్థను గురించి అసలు చర్చనే ఉండేది కాదు. 3 రోజులు ఆయన నిరూపించుకుంటాడా లేదా అని తేలిపోయి ఉండేది. ఏమైనప్పటికీ పాపులర్ ఓటు కదండి, 2 సాంప్రదాయ ఓటములకు వ్యతిరేకంగా, కూటములకు వ్యతిరేకంగా ప్రజలు సరే ఎందుకు బలపరిచారు ఏమిటి మన చేతిలో లేదు. మేము కూడా ఆ కూటమి విజయ్తో లేము కదా, మేము డిఎంకేతో ఉన్నాం. అయినా ప్రజలు మమ్మల్ని అంటే ఆ కూటములు 2 కూటములు తోచేస్తున్నారు. పాపులర్ ఓటుతో కొత్త వ్యక్తికి ఇవ్వాలనుకున్నప్పుడు వీ హ్యావ్ టు ఆనర్ ది పాపులర్ ఓటు కదా. కాబట్టి గవర్నర్ వ్యవస్థ ఆ రకంగా ఆటంకాలు కల్పించకుండా 2 రోజుల ముందే కనుక ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇచ్చి ఇదిగో 3 days లోపల 4 days ఎంతన్నా కానీ, నేను టైం గురించి అడగటం 1 week చెప్పేసి 1 week ఈలోగా మేజర్ డెసిషన్స్ ఏమి తీసుకోకూడదు. గవర్నమెంట్ మేజర్ డెసిషన్స్ తీసుకోకూడదు. ఇదిగో 1 week టైం ఇస్తున్నాను, 1 week నిరూపించుకుంటే ఉండేవాడు, నిరూపించుకోకపోతే ఆయనే పోయి ఉండేవాడు కదా. కాబట్టి నా అభిప్రాయం అయితే ఆ గవర్నర్ వ్యవస్థ మాత్రం కాంట్రడిక్షన్తో ఈరోజు వివాదాస్పదంగా వ్యవహరించింది. కేంద్రం యొక్క ఒత్తిడి అనేది నేను అనుకుంటున్నాను. కేంద్రం కూడా ఇటువంటి విషయాల్లో 1 సీట్ సార్ బీజేపీ ఉంటుంది, ఎందుకు చెప్పడం తాపట్లేదు. కాబట్టి గవర్నర్ కనుక ఫెయిర్ గా వ్యవహరించి ఉంటే ఈ తగాదే లేదు. 1 సీటుతో కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తారండి వాళ్ళు. గఫూర్ గారు 1 సీటు ఉన్న ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తారు వాళ్ళు. సరే, ఆ అంశం పక్కన పెడితే ఇప్పుడు సిపిఐ సిపిఎం ఏం చేయబోతున్నాయి సార్? సిపిఐ సిపిఎం ఏం చేయబోతున్నాయి గఫూర్ గారు? సిపిఐ సిపిఎం ఏం చేయబోతున్నాయి? సిపిఐ సిపిఎంలో నిన్న నాకు రాత్రి మా రామకృష్ణ ఫోన్ చేశారు సార్, సిపిఐ నేషనల్ సెక్రటరీ కదా, ఆయన ఫోన్ చేసి చెప్పింది ఏమంటే ఈ రోజే 2 పార్టీల సమావేశం జరిగింది, మేము గవర్నర్ గారిని కోరుతూ ప్రెస్ నోట్ కూడా ఇచ్చాము, ఇక్కడ గవర్నర్ షుడ్ కాల్ మిస్టర్ విజయ్ టు ఫార్మ్ ది గవర్నమెంట్ అనేది మా అభిప్రాయము. అయితే బలపరిచే విషయంలో రేపు చెన్నైలో డెసిషన్ తీసుకుంటామని చెప్పారు. కాబట్టి పాజిటివ్ డెసిషన్, ఎందుకంటే వీసీకే సిపిఐ సిపిఎంలు ఒకే దారిలో ఉంటాయి. ఇప్పుడు వీసీకే వాళ్ళు ఎందుకంటే వాళ్ళది స్థానిక పార్టీ, అది వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆల్ ఇండియా పార్టీస్ ఈ రోజు నిర్ణయం తీసుకుంటాయని నేను అనుకుంటున్నాను. అంటే మీ జాతీయ కార్యవర్గాలు మేము విజయన్కు సంవత్సరం వరకు 6 నెలల వరకు మేము అసలు ఇబ్బంది కలిగించామని చెప్పారు. చాలు కదా, స్టాలిన్ గవర్నమెంట్ ఉండేది లేదు, గవర్నర్కి ఏం సంబంధం సార్? స్టాలిన్ చాలా బాగా చెప్పారు. వెరీ సీజన్డ్ పాలిటీషియన్ ఆయన. ఒక 6 నెలలు ఏడాది పాటు మేము గమనిస్తాం అన్నారు ఆయన. అది సంప్రదాయం. మాకు ప్రతిపక్షం ఇచ్చారు, మేము అక్కడ కూర్చుంటాం వెళ్ళి అన్నాడు ఆయన. ఆయన చాలా హుందాగా వ్యవహరించారు ఆయన వరకు.
ఇప్పుడు నాకు ఇంకో ప్రశ్న, మీ జాతీయ కార్యవర్గాలు ఎక్కడున్నాయి సార్ ఇప్పుడు? జాతీయ సిపిఐ కానీ సిపిఎం కానీ జాతీయ కార్యవర్గాలు ఢిల్లీలోనే ఉంటాయి సార్. సిపిఐకి జాతీయ కార్యవర్గాలు ఎంత బలం ఉండే కానీ ఢిల్లీ నుంచే నడపబడతాయి. అవి ఢిల్లీలో కూర్చున్నారు కాబట్టి ఈరోజు స్టేట్ సెంటర్కు మారి స్టేట్ సెంటర్ యొక్క ఒపీనియన్ కూడా తీసుకుని ఒక నిర్ణయం చేయాలనుకుంటున్నారు. ఈ రోజు అయిపోతుంది అనేసి రామకృష్ణ నాకు చెప్పింది. అది చూడాలి మనకి. రైట్. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, ఇప్పుడు గవర్నర్ గారు ఎందుకు సార్ అంత ఆతృత పడ్డారు? ఇప్పుడు వాజ్పేయి గారు అంతటా ఆయన్నే అప్పుడు రాష్ట్రపతి పిలిచారు, సరే ఆయన బల నిరూపణ చేసుకోలేకపోయారు, రాజీనామా చేశారు. మనం వీ హ్యావ్ సీన్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ మీ యడ్యూరప్ప, ఆయన కర్ణాటకలో యడ్యూరప్ప గారు, ఆయన రాజీనామా చేశారు. ఇచ్చేసి ఉండే పని కదా. ఆయన బల నిరూపణ చేసుకోలేదనుకోండి, ఇంత తగినంత బలం లేదు, మనం రాజీనామా చేస్తున్నామని ఆయన వచ్చేసారనుకుంటే ప్రజల్లో ఈయన ఇమేజ్ ఎక్కడ పెరుగుతుందనే భయంతో బీజేపీ ఏమన్నా ఎత్తుగడేసి అలా చేసిందా? లేదా ఇంకో రెండో సందేహం, షణ్ముగం ఎప్పుడైతే 35 ఎమ్మెల్యేస్ తోటి ఒక చీలిక వర్గానితో ఇతనికి విజయ్కి మద్దతు ఇస్తాడనే భయం పట్టుకొని పళనిస్వామి కేంద్ర బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ నాటకం ఆడించాడని చెప్పేసి కూడా, అసలు పళనిస్వామితో సేల్ అవటమే బీజేపీ నెత్తికెత్తుకుని నేలకు పోయి నెత్తికి రాసుకున్నట్టు. ఇప్పుడు మళ్ళీ పళనిస్వామిని రెండోసారి అంటే ఒకసారి చేస్తే పొరపాటు, రెండోసారి చేస్తే ఘోర తప్పిదం. ఎందుకు తప్పిదాల మీద తప్పిదాలకి బీజేపీ కేంద్ర నాయకత్వం పాల్పడుతుంది, లేదా బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం పాల్పడుతుంది సార్? నమస్తే అండి, ప్యానలిస్ట్ అందరికీ కూడా నమస్తే. వాసు గారు, ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఈ దేశంలో పొలిటికల్ ఇంటెలిజెన్స్ కు పెట్టింది పేరు